ఈరోజు ఈ రీతిగా మనందరం కూడా ఒక వేదికలో కూర్చున్నామంటే మా ఆత్మీయ తండ్రి గారు జయరాజు గారు మన మధ్యలో లేడు. అయినప్పటికీ ఆయన దేవుని సమాజంలో దేవుని సముఖంలో ఉన్నాడని ఆశిస్తూ ఉన్నా, సంతోషిస్తూ ఉన్నా. ఎందుకంటే వారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు చాలా ఈ ప్రాంతం అంతా కూడా పేదరికంగా చాలా కష్టాలతో ఉన్నప్పుడు మేము అప్పుడు చిన్నపిల్లలమే మనందరినీ ఆయా ప్రాంతాల్లో ఆయా బజార్లో అక్కడక్కడ ప్రార్థనలు పెడుతూ అయ్యగారు ఎన్నో శ్రమలు అనుభవించి ఈ జగ్గయ్యపేట ప్రాంతానికి వచ్చి ఈ గ్రామంలోనే నిలబడి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అనేకమైనటువంటి పరిచర్య కొనసాగించారు దైవజనులు. మేమందరం కూడా చిన్ననాటి నుండి చదువుకుంటూ చదువులో మాకు ఎన్నో ఆలోచనలు చెప్పి ఆ తర్వాత మరి ఆత్మీయతలో కూడా మమ్మల్ని నడిపించాడు, మా కుటుంబాన్ని నడిపించాడు. మా కుటుంబాలు ఒకప్పుడు భయంకరమైన పరిస్థితిలో ఉన్నాయి. అయినప్పటికీ ఇంటికి వెళ్ళి వారితో మాట్లాడి అనేక మందిని విగ్రహారాధనలో నుంచి తొలగించి ఆత్మీయతలోకి నడిపించి రక్షణ అనుభవాన్ని అందరికీ కలుగజేశాడు. ఆ తర్వాత అనేక గ్రామాలకు మమ్మల్ని అందరినీ తీసుకొని వెళ్ళి సువార్త ప్రకటిస్తూ వచ్చేవారిని. నైట్ 11 అయ్యేది. 11 గంటలు అయినా కూడా మమ్మల్ని నిద్రపోలేకపోయేది. అప్పటికప్పుడే అమ్మగారితో అన్నం వండించి వేడి వేడి అన్నం తిని మేము ఇంటికి వెళ్ళేవారిని. మందిరంలోకి వెళ్ళి అన్నం తిన్న తర్వాతనే ఇంటికి వెళ్ళేవారిని. అలాగా మేము మాకు ఇక్కడ పాలేరు ఒకటి ఉంది, అది దాటిపోవాలి. ఇంత లోతు నీళ్ళు వచ్చినా కూడా దాటిపోయేవారిని. అందరం కూడా ఒకరికొకరు చెయ్యిలు పట్టుకొని నీళ్ళల్లో నడుచుకుంటూ అవతలకి వెళ్ళి కోచిపొడి ఆ ప్రాంతంలో చాలా పరిచర్య. మేము అర్ధరాత్రులు నీళ్ళల్లో కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. మాతో పాటు అయ్యగారు కూడా, అయ్యా నువ్వు వద్దులే మేము వెళ్తామన్నా కూడా, లేదయ్యా నేను వస్తా అని చెప్పేసి వచ్చి అనేకమైన పరిచర్య అందరికీ తెలుసు. కాకపోతే కొంతమంది దైవజనులకు తెలవాలని నేను చెప్తున్నా. చాలా సేవలో అయ్యగారు మమ్మల్ని నడిపించాడు. ఎన్నో కష్ట నష్టాలు భరించాడు. ఏమి లేకపోయినా నాకు అన్నీ ఉండయని చెప్పేటువంటి స్వభావం అయ్యగారిది. నిజంగా చాలా ఆశ్చర్యం అన్నమాట. మేము అవన్నీ కూడా అయ్యగారి ద్వారాగానే నేర్చుకున్నాం. అందుకే అందును బట్టి ఈరోజు అయ్యగారు మరి ఈ గ్రామం నుంచే, ఈ సంఘం నుంచే అనేక మందిని సేవకులుగా తయారు చేశారు. అందులో నేను ఒకను. కనుక సేవకులుగా చేయటమే కాదు కానీ మందిరాలు కూడా కట్టించేటువంటి ప్రోత్సాహం మాకు కల్పించాడు. మందిరాలు కట్టి స్థిరపరిచి ఆయా ప్రాంతాల్లో మేము పరిచర్య చేస్తూ ఉన్నాం. కనుక అయ్యగారే ఒకవేళ రాకపోతే మరి ఆ రోజులను బట్టి చూస్తే మేము ఏమైపోయే వాళ్ళమో అని మేము చాలా ఆలోచించి బాధపడినటువంటి రోజులు ఉన్నాయి. కనుక ప్రియమైనటువంటి దైవజనులారా, సంఘబిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మరి అపొస్తలుడైన పౌలు గారు ఎంతో గొప్ప పరిచర్య చేశాడు. అలాంటి పరిచర్యలో భాగంగా మరి జయరాజ్ అయ్య గారు కూడా చేశాడని మేము విశ్వసిస్తూ ఉన్నాం. నాకు మాదిరి నా సంఘంలో పిల్లలు నాలాగనే సేవకులు కావాలి, వాళ్ళు నాలాగనే ఉండాలనేది తనకంటూ ఏమి సంపాదించుకోకుండా ఆత్మలు సంపాదించి దైవజనులను సంపాదించి ఆయా ప్రాంతాల్లో నిలబెట్టినటువంటి ఆశీర్వాదం అయ్యగారికే దక్కింది. ఆ తర్వాత అయ్యగారు ఎంతమందిని అయితే ప్రోత్సాహపరిచి దేవుని మార్గంలో నడిపించారో వారికి దక్కింది. కనుక చెప్పాలంటే చాలా ఉన్నది. కానీ ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు అయ్యగారు లేకపోయినా మేము సంతోషిస్తున్నామంటే దేవుని సన్నిధిలో ప్రప్రథముగా ఉంటాడని ఆశపడుతూ ఉన్నాం. కనుక అమ్మగారు కూడా మాకెంతో ప్రోత్సాహ బలం మాకు అందించింది. అమ్మగారే కాదు, పాపలు కూడా, చిన్నమ్మాయి పెద్దమ్మాయి వారు కూడా మాకు ఎంతో అనుకువగా
మమ్మలను ప్రేమతో ఉండేవారు. మేము కూడా వారిని ప్రేమతోటే చూసేవారు. అదే ప్రేమ నిరంతరం కొనసాగాలని, మా కుటుంబంలో వారి కుటుంబంలో మేము కూడా అలాగనే దేవుడు పిలుపు వరకు ఉండాలని కోరుతూ నేను ఈ యొక్క మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు దీవించును గాక.